నమస్తే. ఈ నెల 15వ తేదీన బంజారా హిల్స్‌లోని తన నివాసం నుంచి కల్వకుంట్ల కవితను ఈడీ తీసుకెళ్లింది, అరెస్ట్ చేసి. దాని తర్వాత రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువెళ్ళి ఈడీ తమకు 10 రోజుల కస్టడీకి కావాలని చెప్పేసి రౌస్ అవెన్యూ కోర్టును కోరడం జరిగింది. దానితో రౌస్ అవెన్యూ కోర్టు కూడా ఒక కీలకమైనటువంటి ఆర్డర్‌ను కూడా పాస్ చేయడం జరిగింది. కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు 7 రోజుల పాటు ప్రశ్నించుకోవచ్చు, మీ కస్టడీలోనే ఉంచుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఈడీని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఈడీ కూడా 16వ తేదీ నుంచి ఈ రోజు వరకు కల్వకుంట్ల కవిత వాళ్ళ కస్టడీలోనే ఉంది. ఈడీ కస్టడీలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలను సంధిస్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి కుంభకోణం పైన, లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి అన్ని అంశాలపైన మరి సుదీర్ఘంగా కల్వకుంట్ల కవితను విచారించినటువంటి సందర్భం. కాబట్టి ఈ రోజు వరకు కల్వకుంట్ల కవిత యొక్క ఈడీ కస్టడీ ముగియనుంది. కాబట్టి ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది? కల్వకుంట్ల కవితను మళ్ళీ అరెస్ట్ చేస్తారా, లేకపోతుంటే బెయిల్పై బయటకు వస్తుందన్నటువంటి సందేహాలు అందరిలో ఉన్నాయి. ఒక పక్కన 100 కోట్ల స్కామ్ కాదు, ఇది సుమారుగా 600 కోట్ల స్కామ్ అని చెప్పేసి ఈడీ ఆరోపిస్తూ ఉంది. 100 కోట్లకు సంబంధించినటువంటి అంశంలో కల్వకుంట్ల కవిత యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర అని చెప్పేసి అయితే ఈడీ అధికారులు మొన్న ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది, ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. కాబట్టి కల్వకుంట్ల కవితను ఇంకా విచారించేటువంటి ఆస్కారం చాలా రోజుల పాటు విచారించాలని చెప్పేసి ఈడీ భావిస్తూ ఉంది. కానీ ముందుగా రౌస్ అవెన్యూ కోర్టు కల్వకుంట్ల కవితను కేవలం 7 రోజులు మాత్రమే వాళ్ళ కస్టడీకి అప్పగించడం జరిగింది. కాబట్టి ఈ రోజుకు 7 రోజులు అయిపోయినటువంటి దశలో ఏ విధంగా ఈడీ ముందుకు వెళ్తూ ఉంటుంది? ఈడీ మరోసారి కోర్టుకు తెలిపేటువంటి ఆస్కారం ఉంటుంది. మరో 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించినట్టయితుంటే చాలా అంశాలను కూడా మేము పరిశీలిస్తాం, చాలా సంబంధించినటువంటి డాటాను సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఈడీ అధికారులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం తర్వాత కల్వకుంట్ల కవితను కోర్టు ముంగట ప్రవేశపెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి దాంట్లో ఈడీ అధికారుల విజ్ఞప్తి మేరకు మరోసారి ఏమైనా కల్వకుంట్ల కవితను ఈడీకి మళ్ళీ కస్టడీకి ఏమైనా అప్పగిస్తుందా? ఒకవేళ అప్పగిస్తే ఎన్ని రోజుల పాటు అప్పగించేటువంటి అవకాశం ఉంటుందనేది కూడా మనకు మరికాసేపట్లో తెలియనుంది. మరో పక్కన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి కింగ్ పిన్గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా నిన్ననే అరెస్ట్ కావడం జరిగింది. నిన్నటి నుంచే విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. కాబట్టి కల్వకుంట్ల కవితను అరవింద్ కేజ్రీవాల్ని ఇద్దరు కూడా కలిపి విచారించాలని చెప్పేసి ఈడీ భావిస్తూ ఉంది. మరి ఒక పక్కన ఈ రోజుకు సాధ్యపడేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి కల్వకుంట్ల కవితను అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఈడీ కస్టడీకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరిని విచారించాలి. కాబట్టి మరో 10 రోజులు కానీ 7 రోజులు కానీ మళ్ళీ కల్వకుంట్ల కవితను తమకు అప్పగించినట్టయితుంటే ఆ విచారణలో చాలా అంశాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుందనేది అయితే మరి ఈడీ భావిస్తూ ఉంది. మరి ఈడీ యొక్క విజ్ఞప్తిని రౌస్ అవెన్యూ కోర్టు ఏ విధంగా మరి తీర్పిస్తుంది అనేది కూడా చూడాలి. దీనిపైన మరింత లోతుగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు ఏమైనా ఆమెకి ఏమైనా బెయిల్ వస్తుందా, లేకపోతే జైలుకి వెళ్తుందా, ఇంకా ఏమవుతుంది అన్నటువంటి అంశాలపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి హైకోర్టు సీనియర్ అడ్వకేట్గా ఉన్నటువంటి రచన రెడ్డితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఆమె ఏం చెప్తుంది, ఈ సంబంధించినటువంటి కేసులో ఎలా ఉంటుంది అన్నటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. హలో హలో చెప్పండి మేడం, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. ఈరోజు ఈడీకి సంబంధించినటువంటి కస్టడీకి కల్వకుంట్ల కవితను అప్పగించిన తర్వాత ఈరోజు చివరి రోజు. ఆమెను మరి మళ్ళీ ఈడీ ఏమైనా వాళ్ళకు కావాలి, ఇంకా కస్టడీకి కావాలని చెప్పేసి ఏమైనా కోరేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఈ కేసులో ఎట్లా ఉంటుంది మేడం? ఈ రోజుకైతే విచారణ ఈడీ అయితే ఈ రోజుకైతే అయిపోతుంది, వాళ్ళకి ఇచ్చినటువంటి టైం కూడా అయిపోతూ ఉంటుంది కోర్టు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది మేడం? ఏమైనా టైం అడుగుతారా, లేకపోతే ఆమెకు ఏ విధంగా ఉంటుంది? ఆమె జైలుకి వెళ్తుందా, లేకపోతే బెయిల్ వస్తుందా? అది ఈడీ ఏం అడుగుతుందో దాని మీద డిపెండ్ అయి ఉంటదండి. ఇవాళ మళ్ళా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు ఇంకా రిమాండ్ ఎక్స్టెన్షన్ కి అడుగుతారా, ఈడీ కస్టడీలని రిమాండ్ ఎక్స్టెన్షన్ కి అడుగుతారా, ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారా జడ్జి, లేకపోతే అసలు మాకు అంటే వీళ్ళతోని ఇన్వెస్టిగేషన్ సరిపోతుంది, ఈమె మాకు ఈ ఇన్వెస్టిగేషన్ కోసం అవసరం లేదు అని అనుకుంటే బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి, పూచీకత్తు మీద రిలీజ్ చేస్తారు. కానీ ఇన్వెస్టిగేషన్ ఆన్గోయింగ్ ఉంది కాబట్టి నిన్ననే అరవింద్ కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేసిండ్రు కాబట్టి ఈడీ రిమాండ్ ఎక్స్టెన్షన్ ని కోరే అవకాశాలు అయితే ఉన్నాయి.
మేడం ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా అరవింద్ కేజ్రీవాల్ మొన్న అరెస్ట్ కావడం జరిగింది. నిన్నటి నుంచి కూడా విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. అంటే ఒకవేళ వీళ్ళను మరి ఇద్దరిని కూర్చోబెట్టి విచారించేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తే కొంత మరి సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి అవకాశం కానీ, మరొక పక్కన వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి విచారించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కదా దీంట్లో. అప్పుడే అవునండి, అందుకోసం అని చెప్పేసి అంటున్నా కదా, ఈడీ ఎక్స్టెన్షన్ కోరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కాన్ఫ్రంటేషన్ ఇంట్రోగేషన్ కి పర్మిషన్ కోరుతూ వాళ్ళు కాన్ఫ్రంటేషన్ చేపియాలని అనుకుంటున్నారని చెప్పేసి మనకు మీడియా అవుట్లెట్స్ అండ్ ఈడీ స్టేట్మెంట్ నుంచి మనకు తెలుస్తుంది. మేడం నిన్న కూడా సుప్రీంకోర్టు కూడా కల్వకుంట్ల కవిత కొంత చివాట్లు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మీరు లోయర్ కోర్టులో మీరు అప్పీల్ చేయకుండా నేరుగా మీరు సుప్రీంకోర్టుకు వచ్చి అప్పీల్ చేసుకోవడం ఏంటి? మీకు ఏమైనా రాజకీయ నాయకులు అయినంత మాత్రాన, డబ్బులు ఉన్నంత మాత్రాన మీరు నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చి ఈ యొక్క పిటిషన్ వేయడం ఏంటి అని చెప్పేసి కొంత ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మేడం? ఖచ్చితంగా అది తప్పేనండి. అంటే అడ్వకేట్లు అటువంటి సలహా ఎందుకు ఇచ్చిండ్రో, లేకపోతే వాళ్ళు డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ ని ఎందుకు అప్రోచ్ అయినరో వీ డోంట్ నో. బికాస్ క్వాష్ కైనా అంటే క్వాష్ కి వెళ్ళి హైకోర్టు అయినా షీ కెన్ గో, కానీ బెయిల్ అయితే ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే ఉంటది. ట్రయల్ కోర్టులో ఫస్ట్ బెయిల్ కోసం అప్లై చేసి బెయిల్ నిరాకరించిన తర్వాత హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు కూడా నిరాకరించినప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్తారు. కానీ డైరెక్ట్లీ పాలిటిషియన్స్ అయినా కామన్ మ్యాన్ అయినా లా అందరికి ఒకటే. ప్రొసీజర్ లో డైరెక్ట్ సుప్రీం కోర్టునైనా హైకోర్టునైనా అప్రోచ్ చేసే అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా ట్రయల్ కోర్టు నుంచే అపీల్లో వెళ్ళాలి. వీళ్ళు తీసుకున్న ప్రొసీజరల్ వయలేషనే నిన్న ఆ చివాట్లకు కారణం. మేడం అంటే వీళ్ళిద్దరిని ఒక పక్కన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను, అంటే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి విచారించేటువంటి ఆస్కారం ఏమైనా కనబడుతుంది మేడం లాస్ట్లో? ఉంటుండొచ్చు అండి. ఐ కెనాట్ ప్రెడిక్ట్ కదా. ఉంటది మేడం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇది రచనారెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి విషయం. ఖచ్చితంగా ఒకవేళ కనుక కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చినా రావచ్చేమో అని చెప్పేసి అన్నటువంటి విషయం కూడా చెప్తా ఉంది. కానీ పిఎంఎల్ఏ చట్టంలో కొంత కఠినమైనటువంటి ఆస్కారం ఉంటుంది, కఠినమైనటువంటి శిక్షలు పడేటువంటి ఆస్కారం ఉంటుంది అనేది తెలుస్తూ ఉంది. మరో పక్కన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం మరి ఈ యొక్క లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి నిందితుడిగా పరిగణించబడతా ఉన్నాడు. కాబట్టి కల్వకుంట్ల కవితను అలాగే అరవింద్ కేజ్రీవాల్ని వీళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టినట్టయితుంటేనే అసలైనటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి ఆస్కారం 100% ఉంది. మరో పక్కన మనీష్ సిసోడియా ఎవరైతే ఉన్నారో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మనీష్ సిసోడియా, ఆయనను కూడా కలిపి విచారించాలని చెప్పేసి ఈడీ భావిస్తూ ఉంది. మరో వారం రోజులు కానీ 10 రోజులు కానీ ఈడీ కస్టడీలో మళ్ళీ కల్వకుంట్ల కవిత వెళ్ళేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఎందుకంటే ఒక పక్కన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి అంశం, ఇంకొక పక్కన కల్వకుంట్ల కవిత అంటే ఒక సౌత్ గ్రూపును పెట్టుకొని ఒక ఇండో స్పిరిట్ సంస్థతోటి జరిపినటువంటి ఆర్థిక లావాదేవీలు, గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పెట్టినటువంటి పెట్టుబడులు, పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి చాలా డబ్బులు కూడా వాళ్ళకు అందించింది అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఈడీ. మరో పక్కన ఈడీ కూడా అదే దూకుడుని ఇప్పటి వరకు కూడా ప్రదర్శిస్తూ ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి అంశాలు చూసుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్లో అనేక రకాలైనటువంటి అనేక ప్రాంతాల్లో కల్వకుంట్ల కవితకు ఉన్నటువంటి బంధువులు కానీ, కల్వకుంట్ల కవిత భర్త యొక్క బంధువులు, వాళ్ళ యొక్క స్నేహితులు, వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉంది ఈడీ. ఇంకా కీలకమైనటువంటి ఆధారాలను సేకరించడంలో ఈడీ నిమగ్నం అయిపోయింది. వాళ్ళు ఏదైతే ఈరోజు ఈడీ అధికారులు వాళ్ళ ఇళ్ల పైన దాడులు చేస్తూ ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు. కల్వకుంట్ల కవిత యొక్క బంధువుల ఇళ్లలో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క ఫోన్లు కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొని కల్వకుంట్ల కవిత ఏ విధమైనటువంటి డీల్ చేసింది అన్నటువంటి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వాళ్ళ ఫోన్లు సీజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కల్వకుంట్ల కవిత యొక్క భర్త ఎవరైతే అనిల్ ఉన్నాడో అనిల్ను కూడా విచారించేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. గత 2-3 రోజుల కాడి నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. కల్వకుంట్ల కవిత భర్తకు కూడా ఈ యొక్క ఉచ్చు బిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లిక్కర్ కుంభకోణంకు సంబంధించినటువంటి డబ్బులు కూడా కల్వకుంట్ల కవిత యొక్క భర్త అనిల్ యొక్క కంపెనీల్లో పెట్టుబడులకు కానీ, కల్వకుంట్ల కవిత యొక్క అక్రమ ఆస్తులపైన, అనిల్ యొక్క అక్రమ ఆస్తులపైన ఈడీ చాలా ఫోకస్ పెట్టింది అన్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు ఉదయం నుంచే కూడా వాళ్ళనైతే వాళ్ళ ఇళ్ల పైన మరి అనేక రకాలైనటువంటి సోదాలు,
వాళ్ళ యొక్క సోదరి అఖిల ఎవరైతే ఉన్నారో అఖిల పైన, మరొక పక్కన భర్త అనిల్ వాళ్ళ యొక్క ఇళ్లల్లో దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళను విచారించేటువంటి ఆస్కారం స్పష్టంగా కనబడతా ఉన్నది. మరో పక్కన కల్వకుంట్ల కవితకు ఈరోజు కస్టడీ పూర్తి అయ్యేటువంటి దశలో ఏ విధంగా కోర్టులో తీర్పు వస్తుంది, అంతేకాకుండా రౌస్ ఎవెన్యూ కోర్టు ఏమని చెప్తా ఉంటుంది, వాళ్ళకు బెయిల్ ఇస్తుందా లేకపోతే కస్టడీకి అప్పగిస్తుందా అనేది అయితే చూడాలి. మొత్తానికైతే కల్వకుంట్ల కవిత చేసినటువంటి యొక్క సారదందా ఏదైతే ఉందో దీనిలో ఇంకా కూపిలాగాలి, ఇంకా ఆధారాలను సేకరించాలి. పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క కస్టడీలో ఉన్నప్పుడే అన్ని విషయాలు రాబట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంది. ఎన్నిసార్లు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ, ఎన్నిసార్లు కూడా రమ్మని చెప్పేసి పిలిచినప్పటికీ కల్వకుంట్ల కవిత రాలేదు. ఏదో విధంగా తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసింది. ఒకసారేమో నాకు ఆరోగ్యం బాగలేదని, నాకు ఇంకా ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి, నాకు బిజీ షెడ్యూల్ ఉందని చెప్పేసి చాలాసార్లు కూడా ఆమె తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈడీ బోన్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను అంత ఈజీగా వదిలిపెట్టేటువంటి ఆస్కారం కనబడట్లేదు. ఒకవేళ మళ్ళీ కేసులతోనో మళ్ళీ పిటిషన్లతోనో ఏమైనా కొంత కోర్టుని కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొంత మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం కనుక చేసినట్టయితే కొంత కేసు నీరుగారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరో వారం రోజుల పాటు వాళ్ళ కస్టడీలో ఉంటే కల్వకుంట్ల కవిత వాడినటువంటి ఫోన్ల సంగతి ఏంది, ఆమె ల్యాప్టాప్లు ఏంది, ఎవరెవరితోటి భేట్ అయింది, ఏ హోటల్లో తను భేట్ అయింది అనేటువంటి పూర్తి వివరాలను రాబట్టడంతో పాటు మరొక పక్కన ఈ యొక్క 100 కోట్ల రూపాయలతో పాటు ఇంకా ఎన్ని పైసలు మారినాయి, ఎవరితోటి కల్వకుంట్ల కవిత బినామీని పెట్టుకొని ఇటువంటి దందాను చేయడం జరిగింది, మరో పక్కన అరవింద్ కేజ్రీవాల్ని ఏ విధంగా మోటివేషన్ చేయడం జరిగింది, ముందుగా ఈ యొక్క లిక్కర్ స్కామ్లో అసలు అరవింద్ కేజ్రీవాల్ ఈ యొక్క కొత్త పాలసీని తీసుకురావాలని చెప్పేసి ఏమైనా ప్రయత్నం చేసిందా, లేకపోతుంటే కల్వకుంట్ల కవితనే అక్కడికి ఢిల్లీకి వెళ్ళి తెలంగాణలో ఉన్నటువంటి విధంగానే ఇక్కడ కూడా సారదందనంతా నడుపుదాం, ఒక పక్కన ప్రైవేటు వ్యక్తులకి మీరు ఒకవేళ కనుక ప్రభుత్వ పరంగా నడిపినట్టయితే ఉంటే ఎట్లాంటి లాభాలు లేవు, ప్రత్యక్షంగా అంటే వ్యక్తిగతంగా ఎట్లాంటి లాభాలు మీకు రావట్లేదు, కాబట్టి ప్రైవేటు వ్యక్తులకు కానీ ప్రైవేటు సంస్థలకు కనుక ఇచ్చినట్టయితే ఉంటే మీకు ఆర్థికంగా మీకు కొంత బలం చేకూరుతుంది, ఆర్థికంగా మీకు వెనక నుంచి సపోర్ట్ దొరికేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఎవరు భావించును అన్నటువంటి పూర్తి వివరాలను ఈడీ అధికారులు సేకరించేటువంటి పనులు నిమగ్నమైపోయి ఉన్నారు. మరో పక్కన ఈడీ అధికారులు సోదాలు చేసేటువంటి సందర్భంలో, ఒక పక్కన హైదరాబాద్లో సోదాలు నిర్వహించేటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత యొక్క 4 ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి డాటాను కూడా రికవర్ చేసేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. మరో పక్కన గతంలో 9 ఫోన్లను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొని దాంట్లో ఉన్నటువంటి అంటే వాటిని అన్నిటి కూడా పగలగొట్టింది, వాటిలో ఉన్నటువంటి డాటాను కూడా రికవర్ చేసిండ్రు ఈడీ అధికారులు. కాబట్టి పూర్తిగా ఉన్నటువంటి ఆధారాలను పట్టుకునే హైదరాబాద్కు ఈ నెల 15వ తారీఖున కల్వకుంట్ల కవిత ఇంటికి వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అయ్యే ఆధారాలను ముంగడ పెట్టి కల్వకుంట్ల కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్ని, మరో పక్కన సుఖేష్ చంద్ర ఎవరైతే సమీర్ మహేంద్ర ఉన్నారో ఇండో స్పిరిట్కు సంబంధించినటువంటి అధినేత సమీర్ మహేంద్ర, బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్ల వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి విచారించేటువంటి ఆస్కారం తప్పకుండా కనబడతా ఉన్నది. వీళ్ళని కనుక విచారించినట్టయితే కలిపి విచారించినట్టయితే ఖచ్చితంగా కీలకమైనటువంటి ఆధారాలు దొరికేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈడీ భావిస్తూ ఉంది. చూద్దాం మరి వీళ్ళని అంటే అందరినీ సుమారుగా ఈ కేసులో 17 మంది అరెస్ట్ కావడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ని కల్వకుంట్ల కవితతో పాటు మిగతా ఉన్నటువంటి 15 మందిని కూడా కూర్చోబెట్టి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్క రోజు ఇద్దరిని అట్లా కూర్చోబెట్టినప్పుడు కూడా వారం రోజులలో వీళ్ళందరితోటి కలిపి విచారించేటువంటి పరిస్థితి ఉంటుంది. కీలకమైనటువంటి ఆధారాలు లభ్యమయ్యేటువంటి ఉంటుంది. మరో పక్కన వీళ్ళందరి స్టేట్మెంట్ను వీడియో రూపంలో స్టేట్మెంట్ రికార్డు చేయాలని చెప్పేసి ఈడీ భావిస్తూ ఉంది. కాబట్టి ఆ టైంను పొడిగించాలి. కాబట్టి మాకు ఇచ్చినటువంటి టైంలో చాలా ఆధారాలు లభించినాయి, కానీ ఇంకా కీలకమైనటువంటి ఆధారాలు కావాలంటే మరి ఖచ్చితంగా మా అదుపులో ఇంకొక 7 రోజుల పాటు ఉండాలని చెప్పేసి కోరేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కల్వకుంట్ల కవితకు ఇప్పుడైతే బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం కనబడట్లేదు. ఎందుకంటే దీనిలో ఒక ముఖ్యమంత్రి, ఢిల్లీకి ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని పోయి ఉన్నాడు. దీనిలో జరిగినటువంటి అవకతవకలేంటి, దీంట్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితకు సంబంధం ఏంటి అన్నటువంటిది అరవింద్ కేజ్రీవాల్ కూడా మరి రేపో మాపో నోరు విప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. వీళ్ళిద్దరు కనుక ముంగడ పెట్టి విచారిస్తేనే అసలైనటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందనేది ఈడీ భావిస్తూ ఉంది. చూద్దాం మరి కాసేపట్లో కల్వకుంట్ల కవిత యొక్క ఈడీ విచారణ ముగిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తుందని చెప్పేసి కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఒక పక్కన బీఆర్ఎస్ నేతలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చూద్దాం మరి కాసేపట్లో 1-2 గంటలకు బెయిల్ వస్తుందా, లేకపోతే ఈమెకు నేరుగా జ్యుడిషియల్ కస్టడీకి పోతుందా, లేకపోతే ఈడీ కస్టడీలో ఉంటుందనేది కూడా తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.